గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు పూంచెట్టి యమున. నేను కాకినాడ జిల్లా పాతకొట్టం జెడ్పీ హై స్కూల్లో చదివాను సార్. సార్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఆ హాబీ వల్ల నాకు చదువులో మరింత బాగా అర్థమైంది సార్. మీకు కూడా అలాంటి హాబీ ఏమైనా ఉందా? మీకు ఈ రాజకీయంలో ఉపయోగపడిందా సార్, మీ ఎడ్యుకేషన్ పర్పస్లో? ఎడ్యుకేషన్లో హాబీ అని ఏం పెట్టుకోలేదమ్మా నేను ఎప్పుడు. నాకేనంటే వాస్తవంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా టెస్ట్ చేస్తుంది మనని. చదువుకుంది ఎంత బాగా రాస్తాం అనేది టెస్టింగ్ చేస్తుంది. నేను సక్సెస్ అయ్యేది క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలి, జీవిత ప్రయాణంలో ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాడాలి, ఆ సిస్టంలో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యా. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు మార్కులు కానీ అని బాగా వచ్చినాయి. దానివల్ల హాబీ అనేది ఇప్పుడు నాకు టైం దొరికితే మా వాడితో క్రికెట్ ఆడతా. సో ఎక్కువ కొంచెం అంటే ఇప్పుడు పొద్దునుంచి రాత్రి పరిగెడుతూ ఉంటాను. అందరికి రాత్రిలో మెసేజ్ పెడతా ఉంటాను. 10:30, 11కి మెసేజ్ పెడతా ఉంటా. మేడం గారు కానీ సార్ గారు కానీ, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి అని. అదే నా హాబీ, నా ప్యాషన్. సో టైం దొరికినప్పుడు మా వాడితో క్రికెట్ ఆడతా అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు ఎవరైనా మాట్లాడవచ్చండి. చెల్లికి మైక్ ఇవ్వండి. Respected Honorable Education Minister Nara Lokesh sir and Honorable guest teachers, parents, good afternoon to all of you. My name is N. Gangotri. I came from Satya Sai district. I have completed my intermediate AP Model Junior College Amrapuram. My ambition is to become an IAS officer. I am very happy today and honorable to be here today. I sincerely thank you sir, Education Department and sir Nara Lokesh sir garu. సార్ నేను ఐఏఎస్ చదవాలనుకుంటున్నాను. నాకు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని చాలా ఇష్టం సార్. కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ మీ సపోర్ట్ కావాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయకుంటే మేబీ డిస్కంటిన్యూ చేయాలంటున్నారు. ప్లీజ్ సార్ సపోర్ట్ చేయండి సార్. ఐ ప్రామిస్ టు కంటిన్యూ మై స్టడీస్ విత్ సేమ్ కమిట్మెంట్ అండ్ కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ సొసైటీ ఇన్ ద ఫ్యూచర్. ఐ విల్ సపోర్ట్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. యాక్చువల్ ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఇక్కడ మీరు సజెషన్స్ రాసినప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ అని రాశారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు బాగా గుర్తు నాకు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు తట్టింది. కెరియర్ కౌన్సిలింగ్ అని రాశారు. అంటే చిన్న వయసులోనే మాకు అవకాశాలు ఏంటి, ప్రపంచంలో ఉన్న అవకాశాలు మాకు తెలియదు. కెరియర్కి అందరూ ఐటీనో లేదంటే ఒక ట్రాక్కి వెళ్తున్నాం, వేరే ఏమున్నాయి. ఒక రాశారు ఇక్కడ, నేను మంచి కుక్ అవుతాను, క్రూజ్లో షెఫ్ అవుతానని. ఎవరు రాసింది అది? మీరు రాశారు. సో ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. సో దట్ ఈస్ అన్ అమేజింగ్ కెరియర్ అమ్మా. టుడే ఇన్ఫ్యాక్ట్ నేను ఏదో ఒక యూనివర్సిటీ వాళ్ళు నన్ను వచ్చి కలిసారు ఈరోజు, అందుకే కొంచెం లేట్ అయింది. ఎవరు టాకింగ్ టు దెమ్. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీ పెట్టాలని వాళ్ళు విజన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఈరోజు క్లినిక్లో అంటే మెడికల్ ఆసుపత్రిలో టెక్నీషియన్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ వాడే టెక్నీషియన్స్. In some cases they are getting paid more than other professions. ఈరోజు లిఫ్ట్ మెకానిక్ is paid more than an IT engineer in some cases. Very interesting. అంటే కాలం మారుతున్న కొద్దీ అవకాశాలు కూడా మారుతున్నాయి. మెరుగైన అవకాశాలు కల్పించాలి, మీకు ఆప్షన్స్ చూపించాలి కెరియర్లో. మీరు ఒక ఆప్షన్ చూస్ చేసిన తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు చెల్లమ్మ ఒక మాట నేను ఐ వాంట్ రైట్ యూపీపీఎస్సీ ఎగ్జామ్స్. యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ మేము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను రాయాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్, ఏ కింద సపోర్ట్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, హౌ కెన్ వీ బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సో తప్పనిసరిగా చెల్లమ్మ మీది సెపరేట్గా చేస్తాను, బట్ ఓవరాల్ ఐ ఫౌండ్ దట్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. విల్ డూ దట్ కెరియర్ కౌన్సిలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Navpada Chidvilas sir. ఓకే చెప్పమ్మా. I am from Municipal High School, Matrikavalsa, Srikakulam district. Sir, apart from my studies, I am interested in drawing, painting and playing cricket. During examinations, I used it to focus more on my studies. So balancing my academics with interest was sometimes difficulty. So sir, can you advise me on how should I balance my academics with my passion in the right way? So what is your passion? My passion is to become an IAS officer, sir. Then you should pursue that goal. Yes. ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలంటే
ఎట్లా చదవాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, దట్ ఈస్ 1. 2, ఇక్కడ పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆరోగ్యాన్ని అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని చూస్తుంటే, డేటా పాయింట్స్ చూస్తుంటే, సమాజంలో 75% మందికి ఐదర్ షుగర్, కొలెస్ట్రాల్ ఆర్ హైపర్ టెన్షన్ వచ్చింది. సో మీరు ఆ ట్రాప్లో పడకూడదు. చదువుతా కొద్దీ ఏదో చదువుతున్నాం, చదువు చాలా అవసరం, బట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎవ్రీడే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయట వాకింగ్ వెళ్ళగలిగితే వాకింగ్ వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండాలంటే యోగా చేయండి, బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో తమ్ముడు మళ్ళీ సన్నగా ఉన్నావు, ఫిట్గా ఉన్నావు, బాగా క్రికెట్ ఆడుతున్నావు. సో దేర్ ఫోర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఇస్ టు బీ అన్ IAS ఆఫీసర్, pursue that passion. How do you pursue that passion? Continue to focus, continue to study well, and at the right time you will have to move into coaching. You need to get into that coaching mechanism where you understand how to also prepare for those examinations. As I just shared, నేను కూడా సపోర్ట్ చేస్తాను దీంట్లో. యాజ్ అ గవర్నమెంట్ దానికి ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మీలాంటి యంగ్స్టర్స్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు మాట్లాడు. గౌరవనీయులైన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి మరియు అధికారులకి, పేరెంట్స్కి నా యొక్క నమస్కారములు. నా తోటి విద్యార్థులకి నా యొక్క అభినందనలు. నా పేరు భాగ్య. నేను రామాయపల్లి విలేజ్ నుంచి, హెచ్ఎంపాడు మండలం, ప్రకాశ్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను KGBB వొకేషనల్ CSE చదివాను. నేను ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్ని. 6 years తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కమ్బ్యాక్ చేసి చదివాను. 1000కి 990 వచ్చాయి. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. అంటే ఇప్పుడు హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి నా దగ్గర మనీ లేవు సార్. మీరు ఏదైనా పార్ట్ టైమ్గా జాబ్ ఇప్పించి నేను ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. ఏం చదువుతావునమ్మా ఇక్కడ నుంచి? డిగ్రీ సార్. నేను డిగ్రీకి మనకి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. యూ కెన్ జాయిన్ అమ్మా, దేర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్. సార్ పార్ట్ టైం జాబ్ కావాలి సార్. మేము 5 ఆడపిల్లలం సార్. నాన్న లేరు సార్ సపోర్ట్ చేయడానికి. అమ్మ ఒక్కరే చూసుకోలేకపోతున్నారు సార్. ఐల్ సపోర్ట్ యూ అమ్మా. సార్ గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్. మీరు ఎందుకు మళ్ళీ చదవాలనుకున్నారు? డ్రాప్ అవుట్ అయ్యారు. అవును సార్. మళ్ళీ తర్వాత చదువు ఒకటే జీవితాన్ని మార్చగలదు సార్, అంతకు మించి ఏది మార్చలేదని నేను నమ్ముతాను సార్. ఆ ట్రిగర్ ఎక్కడొచ్చిందమ్మా ఈసారి చదువుదాం అని? ఎందుకంటే 6 సంవత్సరాలు మీరు చదవలేదు కదా, సడన్గా ట్రిగర్ ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే సార్ నాకు మ్యారేజ్ అయింది. 10th తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత తను చనిపోయాడు సార్. నేను మళ్ళీ ఎడ్యుకేషన్కి కమ్బ్యాక్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ అమ్మా. లైఫ్ ఛాలెంజ్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ దిస్ ఇస్ లైఫ్ ఛాలెంజ్. ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చదువు వీడకుండా నేను మళ్ళీ చదువుతానని తిరిగి వచ్చా. అండ్ 990 marks. We have lot to learn. Thank you, Amma. We'll support you. Thank you, sir.